హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను కాజు మష్రూమ్ పులావ్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. దీనికి సైడ్గా గ్రేవీ అలాంటివి ఏమీ అవసరం లేదు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మష్రూమ్స్ ఫ్రై చేసుకుందాం బటర్లో. నేను సాల్టెడ్ బటరే యూస్ చేస్తున్నాను. ఈ మష్రూమ్ని ఇలా ఒక్కొక్క దాన్ని 4-4గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. నీట్గా వాష్ చేసుకుని అలా 4-4 బిర్యానీ కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి కదా, అందుకని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం. మళ్ళీ ఆనియన్తో కుక్ అవుతాయి కదా బిర్యానీలో, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. పులావ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 1/2 డజన్ లవంగాయలు, ఒక 4 మరాఠీ మొగ్గలు, ఒక 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా అనమాట, 2 అనాస్ పూలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు మీడియం సైజు ఆనియన్ ఒకటి, ఒక మీడియం సైజు టొమాటోస్ ఒక 3, స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 7 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. మీరు స్పైసీని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి అన్నవి. ఇవి చక్కగా ఫ్రై అయ్యి మగ్గిపోవాలి. ప్రజెంట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత టేస్ట్ చూసుకుని ఎసరు పోసుకున్నప్పుడు అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక గుప్పుడు పుదీనా వాష్ చేసుకుని అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఆనియన్ టమాటా 80% అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడే పుదీనా వేసుకున్నాం కదా, ఇంకొంతసేపు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 4 hours జీడిపప్పులు అయితే నానపెట్టుకున్నాను అనమాట. కంపల్సరీ నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నాక ఇలా అంటే 2 అయిపోతాయి కదా, ఇలా నేను పలుకులు నానపెట్టుకున్నాను. మీరు బద్ద నానపెట్టుకుంటే కనుక అలాగే డైరెక్ట్ వేసేసుకోండి. పలుకులు నానబెట్టాను కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఆ టమాటాతో పాటు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. మూత పెట్టేసుకున్నాం. ఈలోపు బాస్మతిలు కూడా కడిగేసుకుని నానపెట్టుకుందాము. నేను ఇవి మన ముడి బియ్యం ఉంటాయి కదా సింగిల్ పాలిష్, అలాగే సింగిల్ పాలిష్ బాస్మతీస్ అనమాట. ఇవి మా బ్రదర్ తీసుకొచ్చాడు అక్కడి నుంచో, రైస్ షాప్లో దొరికినాయి అంట. కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాడు. సో ఇవి కడిగేసుకొని ఇవి నానపెట్టేసుకుందాం. ఇందులో కూడా కంపల్సరీ కొబ్బరి పాలు పోసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. సో నేను ఒక కాయ అంటే 2 చిన్న చిప్పలు 2 తీసుకుని కట్ చేసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకొని నేను వీటిని పాలు అయితే తీసేసుకుంటాను. ఈలోపు ఇవి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. దీన్ని పాలు తీసేసుకున్నాను. కావాలంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కూడా మిక్సీ చేసుకున్నా కూడా వస్తాయి, కానీ ఇంత చిక్కగా అయితే రావన్నమాట. నేనైతే సెకండ్ టైం తీయట్లేదు, చిక్కగానే వచ్చినాయి కదా, ఫస్ట్ ఒకసారి తీస్తున్నాను అనమాట. ఒకసారి చూసుకున్నాం పుదీనా అన్నీ ఫ్రై అయిపోతే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అవి ఎలాగో ఫ్రై చేసిన మష్రూమ్సే కాబట్టి ఇప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్స్ మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదా, నేను అది వేసుకుంటున్నాను. అదైతేనే బాగుంటుంది. మసాలా పౌడర్లు బయట బిర్యానీ మసాలాలు అవి వేస్తే ఇది టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇది కొంచెం మసాలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పెరుగు ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనిద్దాం.
చూడండి ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1 కేజీ రైస్కి 1.5 లీటర్ వాటర్ పోసుకుంటాం కదా, దానికోసం 1/2 లీటర్ అయితే నేను ఈ కొబ్బరి పాలు తీసుకున్నాను. మిగతాది వాటర్ యాడ్ చేసుకుంటాను. అప్పుడే మనకి చక్కగా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. అందులో ఇవి ముడి బియ్యం కాబట్టి మనం కరెక్ట్గా పోసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ నీళ్ళు పోసుకున్నాను, 1/2 లీటర్ ఏమో నేను కొబ్బరి పాలు పోసుకున్నాను అనమాట. కొబ్బరి పాలు బదులు మనకి ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ కొబ్బరి పాలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫ్రెష్ క్రీమ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నా దగ్గర అది కూడా ఉంది, కానీ కొబ్బరి పాలతో అయితే బాగుంటుందని చెప్పి కొబ్బరి పాలతో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎసరు మరిగే వరకు మూత పెట్టేసుకుని మరగనిద్దాం ఎసరిని. చూడండి వాటర్ అన్నవి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిపోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుని ఒకవేళ ఏమైనా పడితే కనుక ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక ఆల్రెడీ మనం 2 స్పూన్సే యాడ్ చేసుకున్నాము, రైస్కి అది సరిపోదు, ఇంకా సాల్ట్ అయితే పడుతుంది. నేను ఇంకో 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి కదుపుకొని ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం. మనం ఇందాక వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎసరంతా ఇదే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. మూత పెట్టేసి కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. నేను 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా పసుపు కూడా వేస్తే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట పులావ్ కలర్ అన్నది. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాం. ఎసర మొత్తం కూడా ఇంకిపోయింది అనమాట. ఇప్పుడు గ్యాస్ని బాగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము చక్కగా మగ్గిపోయిందో లేదో. చూడండి చక్కగా పొడి పొడిలాడితే చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేద్దాము. ఆ తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి నేను సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నాను అనమాట. నేను ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తున్నాను అనమాట. దీనికి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే మసాలాలు అన్నీ బాగా వేసేసి దమ్ము కాదు కదా, పులావ్ టైప్ కాబట్టి దీనికి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు. ఓన్లీ రైతా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మష్రూమ్ కూడా మనం బటర్లో ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. చక్కగా ఈ రైస్ కూడా ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడిగా చాలా బాగా అయిందనమాట. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.